హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే చాలా బాగున్నాము. ముందుగా మీ అందరికీ శ్రీ పరాభనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇది ఒక చిన్న వ్లాగ్ అనమాట. ఒక 7 to 8 మినిట్స్ అయితే ఉండబోతుంది. అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ ఉగాది. ఏం చేసాము, ఏంటి, చిన్నగా పూజ ఎలా చేసుకున్నాము, ఏంటి అదంతా చూపించబోతున్నాను. మరీ బ్రీఫ్గా కాకపోయినా కొంచెం గ్లిమ్స్ లాగా అయినా చూపిస్తాను అనమాట. ఇంకా మార్నింగే లేచి యాజ్ యూజువల్ ముందు రోజు 2 రోజుల నుంచి పని ఉంటుంది. పండగ అంటేనే పని ఉంటుంది ఆబ్వియస్గా. సో అదంతా 1 by 1 చేసుకుంటున్నాను అనమాట. ఆల్మోస్ట్ నేను ఎంత వీలైతే అంత నైటే చేసుకోవడానికి ట్రై చేస్తాను. అసలు ఏం పని లేకుండా చూస్తాను. బట్ నెక్స్ట్ డే తుడుచుకోవడం అదంతా ఉంటుంది కాబట్టి, కానీ ఇంకేమైనా ఎక్స్ట్రా పని ఉంటే మాత్రం నైటే చేసుకుంటాను అనమాట. ఇంకా ఒకవైపు నేను పిండి కలిపాను బొబ్బట్ల కోసం. మరి మీరు బొబ్బట్లే అంటారో నాకు తెలియదు, కానీ కరెక్ట్ లాంగ్వేజ్లో చెప్పాలంటే మా దగ్గర అయితే బచ్చాలు అంటాము. కొంచెం దాన్ని మోడ్రన్గా భక్ష్యాలు అంటాము. ఇంకా కొన్ని ప్లేస్లో అయితే పోలేలు అంటారు, ఇంకా బూరెలు అంటారు, సంథింగ్ అంటే మేమైతే భక్ష్యాలు అంటాం. లేకపోతే మా లాంగ్వేజ్లో చెప్పాలంటే బచ్చాలు అంటామంట. మేమైతే పప్పుతో చేసుకుంటాము. నిజంగా నేను చాలా డైలమాలో ఉండే, వస్తాయా రావా, నాకు అంత పర్ఫెక్ట్ కాదు. అంత నాకు చేసిన ఎక్స్పీరియన్స్ కూడా లేదు. ఇట్లనే ఎప్పుడన్నా ఒకసారి అడపదడప చేయడం తప్ప నాకు వాటి మీద మంచి పట్టు అయితే లేదు. ఏమో చేద్దామనేసి నేనైతే ఒకవైపు పిండి నానబెట్టాను. పప్పు అయితే ఉడుకుతుంది. ఏం లేదంటే ఎక్కువ వంటకాలు అయితే ఏం చేసుకోము ఉగాదికి. మామిడి తోరణాలు గుచ్చుకొని డోర్లకు కట్టేసుకొని, అదే దేవుడి రూమ్కి, మెయిన్ డోర్లకి, గేట్లకి అన్నీ పెట్టేసుకొని పప్పు భక్షాలు ఇంకా రవ్వ భక్షాలు, సజ్జ రవ్వ ఉంటుంది కదా, గోధుమ రవ్వ, దాంతోనన్నా లేకపోతే ఉగాది పచ్చడి చేసుకొని అంత సింపుల్గా, అంత హడావిడి ఏమి ఉండదు అనమాట. నార్మల్గా అయిపోతుంది. కొంచెం 1 by 1 అన్నీ చేసుకునేసరికి టైం పడుతుంది కాబట్టి, అండ్ ఒక్కరిమే ఉన్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ పని కూడా ఉంటుంది కాబట్టి అన్నీ చేసుకోవాలి మార్నింగే లేచి. అండ్ ముందు రోజు అమావాస్య వచ్చింది కాబట్టి నేను దేవుణ్ణి కూడా అదంతా కొంచెం చెయ్యలేదు అమావాస్య అనేసి. ఇంకా రోజు మార్నింగే పనంతా అయిపోయిన తర్వాత, స్నానం చేసిన తర్వాత ఫస్ట్ అది చేశాను. ఒకవైపు పప్పు నానబెట్టుకొని ఒకవైపు దేవుడి దగ్గర చేసుకున్నాను అనమాట. ఒకటి అటు ఒకటి ఇటు. అండ్ ముందు రోజు నైటే కుండ తీసుకొచ్చాము, పచ్చడి కుండ, పచ్చడి పటవా అంటాం మేమైతే. ఊర్లలో అయితే వాళ్ళే ఇచ్చిపోతారు డబ్బులు తీసుకొని, కుమ్మరోళ్ళు. ఇంక ఇక్కడ మేము కొనుక్కొచ్చుకున్నాము. దాన్ని అంటే బాగా వాటర్ అంతా వేసి పెట్టి నానబెట్టినా అనమాట నైట్ అంతా. కొంచెం దాంట్లో నుంచి అదంతా రిలీజ్ అవుతుంది, ఏమన్నా ఉన్నా పోతుంది కదా అనేసి వాటర్లో అయితే నానబెట్టి, ఇంకా నెక్స్ట్ డే కొంచెం నార్మల్గా అట్లా ఏమంటారు పీస్తో క్లీన్ చేస్తాను అనమాట. లోపల మొత్తం మట్టి ఫుల్గా నీళ్ళు నింపెట్టినాం కదా, అట్లా పట్టుకుందనమాట. దానికి కొంచెం ఒక 2-3 నిమిషాలు కొద్దిగా అట్లా గట్టిగా రుద్ది ఇంకా తీసి పక్కన పెట్టా అనమాట. ఆరిపోద్ది కదా అన్నట్టు. ఇంతకీ మీరు ఎలా చేసుకున్నారు ఏంటి అనేది కామెంట్ చేయండి. పండుగలప్పుడే వీడియోలు తీసుడు అవుతుంది. ఏమన్నా స్పెషల్ ఉంటేనే నార్మల్గా తీసినా పెట్టలేకపోతున్నాను ఇంతకుముందులాగా. ఎందుకో తెలియదు, నాకు కంఫర్ట్ అనేది రావట్లేదు అనమాట. మేబీ వస్తుందో రాదో కూడా తెలీదు. చూద్దాం, ఎంతవరకు అయితే అంతవరకు అయితే పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నాను. అంతకంటే మించి ఎక్కువ మనం షార్ట్స్ అయితే పెడుతున్నాము. లాంగ్ వీడియోస్ నుంచి షార్ట్కి వచ్చింది కథ అంతా. పెట్టాలి అసలు యాక్చువల్గా లాంగ్ వీడియోలు పెడితేనే బాగుంటుంది. బట్ నాకు టైము కుదిరించుకోవచ్చు, కానీ ఏం పెట్టాలి వీడియోలు ఏం అర్థం కావట్లేదు. ఇంకొంచెం సమ్మర్ కూడా వస్తుంది, ఆ ఎగ్జామ్స్ హడావిడి అవుతుంది కాబట్టి ఇంకొంచెం చేద్దాంలే అన్న కిందకి వెళ్ళిపోయింది. ఇప్పుడైతే ఎగ్జామ్స్ అయిపోయాయి. ఇంకొక 2-3 రోజులలో హాలిడేస్ కూడా వస్తాయి. ఒక 1 week బ్రేక్ అట్లా దొరుకుతుంది అనమాట. ఏం చేస్తామో ఏంటో తెలియదు, కానీ కొంచెం రిలాక్స్ అయితే అవుతాం ఫస్ట్. ఇంకా అదే అనమాట. పండుగ అయితే నాకైతే చాలా తొందరగా వచ్చినట్టు అనిపించింది. ఎప్పుడైనా మార్చ్ ఎండింగ్కి అలా వస్తుంది, మరి ఇంకా టూ ఎర్లీ అనిపించింది. అప్పుడే ఎండలు అయితే ఫుల్గా కొడుతున్నాయి. ఇంకా ఈసారి మరి మే అంతా దద్దరిల్లిపోద్ది. మధ్యలో వర్షాలు కూడా పడుతున్నాయి. ముందు రోజు కూడా వర్షం పడింది, అండ్ ఉగాది రోజు నిన్న ఈవినింగ్ కూడా వర్షం పడింది. ఇంకా ఎట్లుంటుందో ముందు ఈ వర్షాల వల్ల ఏంటంటే ఇంకా ఎండలు ఎక్కువ అవుతాయి అని నా ఫీలింగు. ఇంతకుముందు సమ్మర్ హాలిడేస్కి ఊరికి వెళ్ళి అట్లా టైం స్పెండ్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు మనకంటే ఎక్కువ, అంటే సిటీలలో ఉన్న వాళ్ళకంటే కూడా ఊర్లలో ఎక్కువగా ఉంటున్నాయి ఎండలు. సో చాలా తక్కువగా వెళ్ళడం అయిపోతుంది. ఎండలు రాకముందన్నా లేకపోతే బాగా వచ్చిన తర్వాత, వెళ్ళిపోయిన తర్వాత జూన్లో అట్లా వెళ్తున్నాం అనమాట. సో మీన్వేల్ నాది పప్పు ఉడికిపోయింది, పిండి కూడా మంచిగా నానిపోయింది. మామిడికాయ పులిహోర చేద్దామని మామిడికాయ కూడా కట్ చేసి పెట్టుకున్నాను అట్లా.
అండ్ వస్తాయో రావో అన్నట్టు నేనైతే వీడియో అయితే తీయలేదు. కానీ మా వాళ్ళకి నచ్చినాయి. నాకు అనుకున్నట్టయితే వచ్చినాయి అనమాట. పర్ఫెక్ట్ అనిపించింది. యాక్చువల్లీ ఇంకా పల్చగా చేయాలి. చేద్దాం మెల్లమెల్లిగా నెక్స్ట్ ఇయర్ అట్లా ఇంకా పల్చగా చేద్దాం. ఇప్పటివరకు నాకు పూర్ణం బయటికి రాకుండా మంచిగా వచ్చింది. పండగలప్పుడు ఏంటంటే కంపల్సరిగా కూరాడకుండానే పూజిస్తామంటే మంచిగా క్లీన్ చేసి అంతా దాన్ని రెడీ చేస్తామన్నమాట. ఏ పండగకైనా అంతే. నాకు తెలంగాణలో ఇది కంపల్సరీ. అది మ్యాండటరీ అనమాట. కంపల్సరీ మనకు దేవుడి రూమ్ వేరే దగ్గరున్నా, కూరాడకుండా వేరే దగ్గరున్నా కూడా అక్కడ ఇక్కడ 2 చోట్ల అదే నైవేద్యం పెట్టడం అవన్నీ పక్కా జరుగుతాయి. నాకు ఇది వేరే దగ్గర ఉంటుంది కాబట్టి నేను పూజ చేసుకున్నప్పుడు పండుగలప్పుడు కంపల్సరీ దేవుడి దగ్గర పెట్టేసి చేసుకుంటాను. కొంచెం మంచిగా నిండుగా కలగా అనిపిస్తుంది కదా. ఇంకో వైపేమో పచ్చడి కుండ పెట్టాను, ఇంకో వైపేమో కూరాడు కుండ. నాకు చాలా 2 మంచిగా నిండుగా కనిపించి బాలే అనిపించింది అనమాట. ఎంత పూజిస్తే మనకు అంత కలగా అనిపిస్తుంది. ఏ కుండ అయినా అంతే. ఇంకా నార్మల్గా రెగ్యులర్గా పూజ చేసుకుంటాం కదా, అలా చేసుకున్నాను. అటోకుండా ఇటోకుండా పెడితే నాకు భలే అనిపించింది. ఇదేంటంటే మాది కూరాడుకుండకి పసుపు రుద్దుతారు యాక్చువల్గా. బట్ మా వాళ్ళు ఏం చేసారంటే దాన్ని పెయింట్ వేసి పెట్టారంటే పర్మనెంట్గా ఉంటుంది అన్నట్టు. కొంచెం టెక్నాలజీ యూజ్ చేసుకుంటున్నారు వాళ్ళు కూడా మా ఇంట్లో. రెడీ చేసి అట్లా పెట్టేసారు. ఈ నార్మల్ కుండ దీనికేమో నేను బొట్లు అదంతా పెట్టేసి దీపం పెట్టేసి, పచ్చడి అంటే మాదేమో నీళ్ళలా ఉంటుంది లైక్ ఇట్లా చారులాగా తాగేలాగా ఉంటుంది. ఇంకా అదే రెగ్యులర్ కదా, అదేం చూపిస్తాం మనం, అదైతే చూపించలేదు. బ్రేక్ఫాస్ట్ అయితే పండగలప్పుడు ప్రసాదాలు ఏం చేస్తామో అవే బ్రేక్ఫాస్ట్ అవుతుంది. ఇంకో గ్లాస్ నిండా పచ్చడి, తలా ఒక భక్షం అనమాట. ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టేసి మరి లేట్ చేయకుండా దేవుడి దగ్గర పెట్టేసి దేవుడికి చూపించేసి ఇంకా తర్వాత నేను వేడిగా ఇంట్లో వాళ్ళకి కావాలంటే తలా ఒకటి చేసి ఇచ్చా అనమాట. అంతే, చాలా సింపుల్గా జరుగుతాయి సెలబ్రేషన్స్. పెద్ద హడావిడి ఏమి ఉండదు. ఈరోజు మీగడ మిస్ అయింది. నాకు మీగడ అంటే ఇష్టం, దీని మీద వేసుకోవడము. నేను నెయ్యి చాలా తక్కువ తినడము, నాకు మీగడ ఇష్టం అనమాట. ఇంకంతే సింపుల్గా పూజ అయిపోయింది. లంచ్కి మామిడికాయ పులిహోర చేశాను, తిన్నాను. ఈవినింగ్ పంచాంగం చెప్తారంటే గుడి దగ్గరికి వెళ్ళాం అనమాట. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.